ఎవరో పెద్దలు ఈ కవితా దినోత్సవాన్ని సృష్టించారని నాకు అనిపిస్తుంది. ఈరోజు రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఎన్జిఓ నెట్వర్క్ కాన్ఫరెన్స్ హాల్లో కవిత్వం, డిక్షన్, పరామర్శ, కవులతో ఓ సాయంకాలం అనేటువంటి 2 శీర్షికలతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఎందుకంటే కవిత్వం అనేటువంటిది మనిషికి ఆక్సిజన్ లాంటిది అన్నమాట. ముఖ్యంగా కవులు క్రాంతదర్శులు, సమాజాన్ని చైతన్యపరచడంలో కవులు, కళాకారులు అంతా ముందుంటారు. ఈ విషయం మీకు అందరికీ తెలుసు. మరి ఈ సందర్భంగా కవిత్వం గురించి, కవిత్వ నిర్మాణ పద్ధతుల గురించి తెలుసుకోవాలని, కొత్త కవులకు కొంత కవిత్వానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేయాలని, అదేవిధంగా ఉత్సాహవంతులైనటువంటి కవుల చేత ఈ కవితా దినోత్సవం సందర్భంగా కవిత్వం చదివించాలనేటువంటి సదాశయంతో మరి మల్లీశ్వరి గారు, నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి పిలిచినంతనే పెద్దలు ఇచ్చేశారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు, సీనియర్ పాత్రికేయులు గౌరవనీయులు ఆనందాచారి గారు ముఖ్య అతిథిగా ఇప్పుడు మనం మారుతున్నప్పుడు మనిషికి కలిగిన అనుభూతులు, సంవేదనలు, సవాళ్ళు, ఆలోచనలు, ఆవేశాలు, కళలు, వీటన్నింటినీ ఎవరికైనా చెప్పాలనే కోరిక ఈ ప్రపంచంలో ఎక్కడి మానవుడికైనా ఉంటుంది. పక్క వాళ్లకు చెప్పాలనే కోరిక, తనకు కలిగిన అనుభవాన్ని, తనకు కలిగిన అనుభూతిని పక్క వాళ్లకు పంచుకోవాలనేటువంటి కోరిక ప్రతి వాళ్ళకు, ప్రతి మానవుడికి ఉంటుంది. అందుకోసమే కవిత్వం తెలుగుదో, ఇంగ్లీషుదో, హిందీదో మాత్రమే కాదు, మనిషి ఎక్కడుంటే అక్కడ. అలా చెప్పుకునే ప్రయత్నంలో, చెప్పుకునేది గుర్తుండేట్టుగా చెప్పుకునే ప్రయత్నంలో కవిత్వం పుట్టింది. కవిత్వం డిక్షన్ గురించి ఎలా ఉంటుంది, అది ఎలా నిలబడుతుంది, దేన్ని కవిత్వం అంటారు, దేన్ని కవిత్వం కాదంటారు. సారు పెద్ద పుస్తకం రాసింది. క్రిస్టఫర్ కార్డ్వెల్ అని ఒక 30 సంవత్సరాలు మాత్రమే బ్రతికి పెద్ద విమర్శ రాసి చనిపోయాడు. అతను ఏమంటాడంటే, ఏది కవిత్వం అంటే, heightened speech is poetry. ఉద్విగ్నమాన సాధారణ సంభాషణే కవిత్వం. ఉద్విగ్నమానం అనేది మీరు ఇక్కడ సార్ డిక్షన్ చెప్తారు. ఉద్విగ్నం కాకుండా మాట మన హృదయంలోకి ఎక్కదు, హృదయంలోకి వెళ్ళదు. అట్లా హృదయంలోకి వెళ్ళగలిగినటువంటి మాటను ఎలా చెప్తే వెళ్తుందో ఆ చెప్పడమే కవిత్వం. కాబట్టి మనిషి పనిచేస్తూ తయారయ్యాడన్నానే, తయారు కావడం అంటే ఏంటి? హృదయం ఉన్న మనిషిగా తయారు కావడం. హృదయంతో వ్యవహారమే కవిత్వం. వేరే కాదు. మాటలతోని మనం చాలా అక్షరాలు నేర్చుకుంటాం, చాలా పదాలు నేర్చుకుంటాం, చాలా వాక్యాలు నేర్చుకుంటాం, చాలా భాషలు నేర్చుకుంటాం. కానీ భాషతో వ్యవహరించడం కాదు, హృదయంతో వ్యవహరించేందుకు మాధ్యమం భాష తప్ప
భాష కవిత్వం కాదు. సో ఆ హృదయంతో చేసే వ్యవహారాన్ని, అందుకోసమే చాలామంది పూర్వ కవులు రొమాంటిక్ పోయిట్స్, లవ్ పోయమ్స్ ఎక్కువ రాశారు. మీరు పోయం అంటేనే మనం చాలా ప్రేమ కవిత్వం చూస్తాం. ప్రేమ అంటే ఈరోజు చూపెట్టే సినిమాల్లో ప్రేమని కాదు, ఏ ప్రేమైనా సరే. అంటే కవిత్వంలో ప్రేమ ఉంటుంది, ఇది పాయింట్. ప్రేమ దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించింది. అందుకోసమే కవిత్వంలో ప్రేమ ఉంటుంది, ప్రేమే కవిత్వంగా ఉంటుంది. చాలా మంది మీరు కవిలను నేర్చుకుంటారు. కాబట్టి నేను ఆ వివరాల్లోకి లోతుల్లోకి వెళ్ళటం కాదు. శ్రీశ్రీ ఏమన్నాడు? కదిలేది కదిలించేది, పెనునిద్దుర వదిలించేది, ముందుకు నడిపించేది, పరిపూర్ణపు బతికిచ్చేది కావాలోయిన ఒక వనానికి అన్నాడు. సింధూరం రక్తచందనం బంధువుకం సంధ్యారాగం, పులి చంపిన లేడినెత్తు ఎగరేసిన ఎర్రని జంట, కలకత్తా కాలిక నాలిక కావాలోయిన ఒక వనానికి, రుద్రాళిక నయనజ్వాలిక కావాలోయిన ఒక వనానికి. కాబట్టి ఆయన ఏమన్నాడు? ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అన్నాడు. పద్మవ్యూహం అనే ప్రపంచాన్ని ఎందుకన్నాడు అంటే, ఈ ప్రపంచంలో చిక్కి, ప్రపంచపు చైన్లలో చిక్కిపోయినటువంటి మానవుడు. చిక్కిపోవడం అంటే ఏదో కవిత చెబితే నవ్వులు విరబూసినట్టు ఉండాలి, కవిత రాస్తే పువ్వులు వికసించినట్టు ఉండాలి, కవిత చెబితే నవ్వులు విరబూసినట్టు ఉండాలి. అమృతం కురిసిన అగ్నులు విరజిమ్మినా, అమృతం కురిసిన అగ్నులు విరజిమ్మిన, కవిత జగతి జనులను చైతన్యపరచాలి. భావుకత భాస్వరమై భవితను వెలిగించాలి. జయ హో జయ హో కవితా దినోత్సవం, జయ హో. ఇది ప్రపంచ కవుల మహోత్సవం, జయ హో. కవిత రాస్తే పువ్వులు వికసించినట్టు ఉండాలి, కవిత చెబితే నవ్వులు విరబూసినట్టు ఉండాలి. కష్టజీవికి అటు ఇటు నిలిచేవాడే కవి అన్నాడు మహాకవి శ్రీశ్రీ. బాధ కవికి వరమని, భావుకథా స్వరమని, బాధ కవికి వరమని, భావుకథా స్వరమని చెప్పాడు భావకవి కృష్ణ శాస్త్రి. అనగారిన మానవ సమూహాలను పోరుబాట పట్టించేదే కవిత్వం. మానవతా విలువల వైపు మనిషిని నడిపించేదే అసలైన కవిత్వం. ఎందరో నోబెల్ ప్రైజ్ కూడా కొట్టారు, జ్ఞానపీఠ అవార్డులు కొట్టారు. దానికి ఉదాహరణలు చెప్తే చాలా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే, కనిపించే ప్రతి దృశ్యాన్ని కూడా వాడు ఆస్వాదిస్తాడు, అన్యాయాన్ని ఎదిరిస్తాడు. కాళోజీ నారాయణరావు గారు అంటారు, అన్యాయాన్ని ఎదిరించేవాడే నాకు ఆరాధ్యుడు అని చెప్పేసి అన్నాడు. అందువల్ల కవులు ఎప్పుడు ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉద్వేగంగా, ఆనందంగా ప్రజా సమూహాలను పోరుబాట పట్టించేదే అసలైన కవిత్వం. అది మానవ విలువలను పెంపొందించేదే కవిత్వం అని ఆ పాటలో రాసి. కాబట్టి అందుకు ఉదాహరణగా మనం ఎంతోమంది కవులను చెప్పుకోవచ్చు. ఒక శ్రీశ్రీ మరి ఎంతోమంది కవులకు, యువ కవులకు, నవ కవులకు, ఉద్యమాలకు ఆయన స్ఫూర్తినిచ్చాడు. ఆయన కవిత్వం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అంటాడు. అంటే ఆ ఎక్స్ప్రెషన్, దీన్నే అభివ్యక్తి అంటారు, పవర్ఫుల్ అభివ్యక్తి. శ్రీశ్రీ కవిత్వంలో
డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది. మనము ఎట్లా ఫీల్ అయితే అట్లా కవిత్వము రాయడం చాలా కష్టం. శబ్ద చిత్రణ ఇవాళ కవిత్వంలో అంతరించింది. కానీ కవిత్వము కదిలించాలి లేదా ఆలోచింపచేయాలి. ఆ కవిత్వం అంటే ఏదో మామూలుగా మాటలు రాసి వాక్యాలు అడ్డంగా రాసినటువంటి వాక్యాలను నిలువుగా రాస్తే అది కవిత్వం కాదు. వ్యాసానికి కవిత్వానికి చాలా తేడా ఉంటుంది. న్యూస్ పత్రికలో ఉండేటువంటి ఆ న్యూస్ని రెండు లైన్లు తీసుకొని రాస్తే అది కవిత్వం కాదు. కానీ ఆ క్యాప్షన్స్ పెట్టడంలో కూడా కవిత్వము తెలిసినటువంటి జర్నలిస్ట్ పెట్టేటువంటి కవితా వాక్యాలకి క్యాప్షన్స్కి ఆ శీర్షికలకు ఇతరులు పెట్టే శీర్షికలకు చాలా తేడా ఉంటుంది. వేటూరి సుందరరామూర్తి గారు మొదట ఆంధ్రప్రభలో ఉన్నప్పుడు ఆయన చక్కని శీర్షికలు పెట్టేవాడట. ఆ తర్వాత ఆయన గేయ కవి అయ్యాడు. అందువల్ల ఆ గేయ కవి కావడానికి ముందే ఆయనలో ఒక కవిత్వం అనేటువంటిది అంతర్గతంగా ఉంది. అలాగే ఆచార్య ఆత్రేయ గారు కూడా అంటే ఒక వాక్యాన్ని ఎలా మళ్ళీ ఒక అద్భుతమైన శీర్షికగా పెట్టాలి. మనం కవితా సంపుటాలకు కూడా పాత పద్ధతిలో శీర్షికలు పెట్టకూడదు. ఇప్పుడు నేను కాలం నది ఒడ్డున అని ఒక కవితా సంపుటి పెట్టి ఆలోచించాలి. కాలం నది ఒడ్డున ఏమి జరిగింది? సస్పెన్స్. వాన వెలిశాక ఏం జరిగింది ఆలోచింపజేయాలి. అంతేగాని ఇది అగ్గిరవ్వ అంటే అగ్గిరవ్వ అనేది అందరికీ తెలుసు. దాని నుంచి ఏమి వస్తుంది? ద్రోహము అని ఒకటి పెడతాడు కవితా సంపుట. ద్రోహం అనేటువంటిది తెలిసింది. అంటే శీర్షిక పెట్టే సందర్భంలో కవితా నిర్మాణ పద్ధతుల గురించి, కవిత్వం డిక్షన్ గురించి ఇవాళ దాంట్లో మాట్లాడాలి అని చెప్పేసి అందులో రాశాను. కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెబుతున్నా. కవిత్వం రాయడం ఒక తపస్సు లాంటిది అన్నమాట. కవిత్వాన్ని నిర్మించడం అనేటువంటిది గిజిగాడు గూడు అల్లినట్టుగా నిర్మించాలి. మీరు గిజిగాని చూశారు కదా, ఆ పక్షి, ఆ చిన్న పక్షి అక్కడ ఇక్కడ నుంచి గడ్డి పోచలను తీసుకొని వచ్చి ఒక అందమైనటువంటి గూడును అల్లుకుంటుంది. అలా కవిత్వము అలా అంటే ఆ అందమైన ఆ గడ్డి పోచలతో ఎలా గూడును అందంగా అది ముక్కుతో పొడుస్తూ అలా అసలు ఇటువంటి నైపుణ్యం దానికి ఎలా వచ్చిందో మనకు తెలియదు. అది అందంగా గూడు అల్లినట్టుగా కవి అన్నటువంటి వాడు కవిత పదాలను అట్లా ఆ గిజిగాని మాదిరి అల్లుతూ ఒక అద్భుతమైనటువంటి ఒక సౌందర్యాన్ని అంటే దాన్నే నిర్మాణం. మనం వచన కవిత రూపంలో చేయడం ఈజీ, చాలా తేలిక అంటే వచన కవితలు రాయడం అంతా తేలిక అని చెప్పట్లే నేను. కానీ అంశం రీత్యా, వస్తువు రీత్యా వచన కవిత్వం రాయడం ఈజీ. అలాగే గజల్ రాయాలంటే మాత్రం గజల్లో ఛందస్సు ఒదగాలి, ఇంకా ఎన్నెన్నో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అది కాకుండా గజల్ అనేటువంటిది ఒక సుకుమారభమైనటువంటి భావాన్ని వ్యక్తం చేసేదే కానీ వచన కవిత్వంలాగా ఏ భావాన్ని అంటే ఆ భావాన్ని వ్యక్తం చేసేటువంటిది కాదు. అయితే ఒకవేళ ఉదాహరణ చెప్తున్నాను, ఆడపిల్లల మీద అత్యాచారాలే ఉన్నాయనుకోండి. అత్యాచారం జరిగినప్పుడు వెంటనే మనకి బాధ కలిగి ఒక కవిత్వం రాద్దాం అనిపిస్తుంది. ఒక గజల్ రాయలేము అలాంటప్పుడు. నేను కూడా అంతే, ఎంత గజల్ కవయితనైనా అలాంటి అసాంఘికమైనటువంటి సంఘటనలు ఎప్పుడైతే జరుగుతాయో అది వెంటనే కవితను వచన కవిత్వం రూపంలోనే వస్తుందే కానీ ఏ పద్యంలోనో గజల్లోనో రాదు. నేను రెండు రాయగలను, పద్యము రాయగలను, గజల్ రాయగలను, వచన కవిత్వం రాయగలను. కానీ ఈ రెండింటికి ఒదగదప్పుడు అటువంటి సంఘటనలు. అదే సుకుమారమైనటువంటి సుకుమారమైనటువంటి భావాలు కానీ లేదంటే ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్పేటప్పుడు అంటే మామూలుగా సామాజిక పరంగా ఏదైనా ఆడపిల్లల గురించి చెప్పేటప్పుడు అలాంటివన్నీ చేయొచ్చు. కానీ సామాజికంగా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ లేకపోతే క్రూరమైనటువంటి ఒకనొక అంటే ఇప్పుడు మనకి ప్రణయ హత్య అన్నారు, అల్లుడిని చంపడం ఇలాంటివన్నీ చూసినప్పుడు వెంటనే వచన కవిత్వమే వచ్చేస్తుంది కానీ గజల్ రాదు. అది ఒకటి ఏంటంటే గజల్కి మనకు ఇంకొక సౌలభ్యం అంటే దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే గజల్లో ఒక సౌలభ్యం ఏంటి మనకి అంటే వస్తువు ఒకటే ఉండాలని నియమం లేదు. ఒక షేర్ ఒకలాగా రాస్తాం, ఒక వస్తువు తీసుకొని ఇంకో షేర్లో ఇంకో వస్తువుని తీసుకోవచ్చు, అదొక సౌలభ్యం ఉంది. అదే వచన కవిత్వం ఏంటంటే ఒకటే పాయింట్ మీద మనం మొత్తం కవిత్వం రాస్తాం వచన కవిత అంటే. అలా మనకి గజల్లో ఉన్న సౌలభ్యాలు గజల్లో ఉన్నాయి, వచన కవిత్వంలో ఉన్నటువంటి సులభతరమైనటువంటి విషయాలు అందులో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రెంటిని మనం సమన్వయం చేసుకొని
ఏ ప్రక్రియకి మనం న్యాయం చేయగలమో అనేటువంటిది ఆలోచించుకుని ఆ ప్రక్రియలో మనం అడుగుపెట్టి అందులో సఫలీకృతం అవ్వడం మంచిది అని నేను అనుకుంటున్నాను. బికి కృష్ణ గారు అసలు కవిత్వం డిక్షన్ గురించి చెప్తూ ఉంటే నిజంగా కవిత్వంలో ఎంత లోచూపు ఉంది కదా, ఆ కవిత్వంలో ఎంత ఎంత పరిశోధన చేశారు కదా అని మనకు అనిపిస్తుంది అనమాట. అట్లా కవిత్వం గురించి తెలుసుకొని కవిత్వం రాస్తే ఒక రకంగా ఉంటుంది, తెలియకుండా ఏదో 4 వాక్యాలు పేరు చేసింది కవిత్వము అనేటటువంటి కవిత్వాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడు కదా. కవి సమ్మేళనం అనండి వందలు వేలు వచ్చేస్తున్నారు. వచన కవిత్వం అంటే ముఖ్యంగా ఎందుకంటే ఆ వచన కవిత్వం వాళ్ళు చదివేదంతా కవిత్వమేనా అని ఆలోచిస్తే అవును కాదు అనిపిస్తుంది, కొన్ని అవును అనిపిస్తుంది, కొన్ని కాదు అనిపిస్తుంది. అట్లా ఏంటంటే వాళ్ళని ఇప్పుడు వాళ్ళని కవిత్వం రాయొద్దు అంటలే, కవిత్వం రాశారు అంటే మనిషిలో మానవత్వం ఉంది అని అర్థం, సమాజాన్ని అర్థం చేసుకున్నారు అని అర్థం. తప్పకుండా ఒక ధర్మం కానీ, ఒక న్యాయం కానీ, నీతి కానీ ఇవన్నీ కూడా కవిత రాసే వాళ్ళకు ఉంటాయి, కవితా హృదయం ఉన్న వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అవి పెంపొందాలి అంటే ఏం చేయాలంటే కవిత్వం రాసేటటువంటి వాళ్ళు ఇంకా లోతుగా చదువుకుని కవిత్వం అంటే ఎలా రాయాలి, ఏం రాయాలి అనేటువంటి చదువుకుని కవిత్వం రాస్తే ఇంకా చాలా బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. నేను ఓ గజల్ చదవమంటే చదువుతాను, లేదంటే ఆపేసి తర్వాత గజల్ చదవమంటారా మళ్ళీ చదవను. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బికి కృష్ణ గారికి మళ్ళీ మేడం గారు, సుశీల మేడం గారు మాట్లాడేటువంటి స్పీచ్ని వినాలని చెప్పేసి ఆసక్తిగా ఉన్నారు. మీరందరూ మంచి వక్త, మంచి రెబల్ స్టార్ అంటారు కదా, అట్లాగా సాహిత్యంలో మంచి రెబల్ స్టారు, ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని సత్యంగా ప్రకటించేటువంటి ఒక అద్భుతమైనటువంటి విమర్శకురాలు. టెక్స్ట్ బుక్కుల్ని మళ్ళీ పాఠ్యాంశాల్లో అంటే కవిత్వాన్ని చేర్చడంలో చాలా ఫైట్ చేసినటువంటి వ్యక్తి, ప్రిన్సిపల్గా పనిచేసి అనేకమైన పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి, గొప్ప సాహితీవేత్త సుశీలమ్మ గారు ఇప్పుడు తన ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మేమిద్దరం ఒక ఊరి గుంటూరు పక్కన ఉన్నటువంటి చేబ్రోలు అని చెప్పారు. ఇప్పుడే చేబ్రోలు ప్రిన్సిపాల్గా నేను చేసి రిటైర్ అయ్యాను. ఆ విధంగా మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కవికులం చెందిన వాళ్ళం, అందరూ ఆప్తులమే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 2 విషయాలు నాకు ఇప్పుడు మాట్లాడాలంటే 2 విషయాలు నేను అనుకుంటున్నాను. ఒకటి, ఇందాకే రాసి కవిత్వము ఈ కవితా దినోత్సవం సందర్భంగా ఒక కవితలో మొత్తం చెప్పేశారు బికి కృష్ణ గారు. కవిత్వం ఎలా ఉండాలనేది ఆ కవితలోనే ఉంది. నేను అసలు ఆగలేక ఎవరు రాశారని అనమాట. ఆ అమ్మాయి చదవగానే ఎవరు రాశారండి అన్న ఆగలేకపోయాయి అనమాట. అంత అద్భుతంగా ఒక కవితలో మొత్తం కవిత వచ్చేసి ఇంక చెప్పేది మీకు ఎవరు మాత్రం చెప్పేదేవు, అంత అద్భుతంగా కవిత రాశారు. ఇంకేం చెప్పాలా అని ఆలోచిస్తున్నారు. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మా అన్నయ్య గారు నేను ఇంకా సభ కట్ట అనవసరం అనిపించింది. ఎందుకంటే ఆయన చెప్పినవే నేను చెప్తున్నాను. మా ఇద్దరు అభిప్రాయాలు ఒకటే. మీరు నమ్మకపోతే నేను ఇప్పుడే రాసుకొని వచ్చాను, ఇట్లా టైప్ చేసుకొచ్చాను, ఇక్కడ మీ దగ్గర చెప్తాను. ఇందాక అన్నయ్య చెప్పేవన్నీ దీంట్లో ఉన్నాయి. మీరు అనుకోవచ్చు ఆయన చెప్పినవే నేను మళ్ళీ చెప్తున్నాను కాబట్టి బికి కృష్ణ గారి అభిప్రాయాలు ఆవిడ చెప్పిందని మీరు అనుకోవచ్చు. కాదు, నేను ప్రొద్దునే రాసుకొని దీంట్లో టైప్ చేసుకొని ఉన్నాను, మీరు చూడొచ్చు. ఎందుకంటే మా ఇద్దరి ఆలోచనలు ఒక రకంగా తీవ్రమైనటువంటి ఆలోచనలే. సమాజాన్ని మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, కవిత్వాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కవిత్వానికి మించి సమాజము ఉండదు, సమాజానికి మించి కవిత్వము ఉండకూడదు. నన్నయ్య దగ్గర నుంచి తీసుకున్నా కూడా ఆనాటి కవిత్వాన్ని ప్రతిబింబింపజేశారు వాళ్ళందరూ కూడా. అక్కడి నుంచి ప్రతి స్వర్ణయుగం దగ్గర నుంచి అంతా కూడా అలాగే కవిత్వం అంటే సమాజాన్ని ప్రతిబింబించాలి. ఒకరోజు నాకు ఎంత ఆవేదన కలిగిందంటే, సామాజిక స్పృహ అనేది ఒక జాడ్యము అన్నారు ఒకళ్ళు. ఆ రోజు అన్నయ్యతో గంట సేపు మాట్లాడారు ఫోన్లో. సామాజిక స్పృహ జాడ్యమా? అసలు సామాజిక స్పృహ ఏమైనా కవిత్వం ఎందుకు? సామాజిక స్పృహ నేను కవిత్వం ఉంటుందా? ఉంటే దాన్ని కవిత్వం అంటామా అని చాలా ఆవేదన పడ్డాను. కాబట్టి ఇటువంటి స్పృహ లేనటువంటి కవులు తయారవుతూ మేమే రాస్తుందే ఒక కవిత్వం అనుకుంటున్నారంటే ఇప్పుడు నిజంగానే సీనియర్గా మేము అన్ని చదివి ఉండి ఆవేదన చెందుతున్నాం. సరే, అసలు నేను కొంచెం కవిత్వ డిక్షన్ గురించి మాట్లాడటానికి ఒక్క నిమిషం ముందు మనం ఆలోచిస్తే, మన తెలుగు కవిత్వానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. మీ అందరికీ తెలుసు. 1000 ఏళ్ల చరిత్ర నన్నయ్య గారి దగ్గర నుంచి తెలుగు కవిత్వం వచ్చిందని మనం అనుకుంటూ ఉన్నాం. అలాగే ఆధునిక కవిత్వానికి 125 ఏళ్ళు చరిత్ర ఉంది. ఈ 125 ఏళ్ల కవిత్వానికి అనుసరిస్తూ విమర్శ కూడా ఉంది. కవిత్వం వెనకాలే విమర్శ కూడా వస్తుంది. వెనక ఉంటున్నాను నేను, పక్కనే అనట్లేదు. కవిత్వం రాగానే దాని మీద విమర్శ వస్తుంది. అయితే కవిత్వం ఉన్నంత ఎక్కువగా ఈనాడు విమర్శ రావటం లేదు. కవిత్వాన్ని
విమర్శించేటువంటి విమర్శా గ్రంథాలు ఎక్కువ రావట్లేదు. అంటే కవిత్వానికి కావలసినటువంటి లక్షణాలు చెప్పేటువంటి సిద్ధాంత గ్రంథాలు అయితే ఉన్నాయి, కానీ విమర్శ ఇలా ఉండాలి అని చెప్పేటువంటి సిద్ధాంత గ్రంథాలు లేవు. అలాగే కవిత్వం ఎలా ఉండాలి, ఎలా రాస్తే కవిత్వం అవుతుంది అనేటువంటి సమగ్రమైనటువంటి అత్యాధునిక కవిత్వం గురించి రాసినటువంటి పుస్తకాలు కూడా లేవు. ఇలాంటి సంధి యుగంలో మనకు అద్భుతంగా వచ్చింది, మీరు అందరూ చూసే ఉంటారు, కవిత్వము డిక్షన్. ఇది ఎంత వాల్యుబుల్ బుక్ అంటే దీన్ని నేను ఇప్పటికి 3 సార్లు చదివాను. ఇది ఒక నవల కాదండి. నవల అయితే గొప్ప పేజీ తిప్పేసి పాత్రల గురించి సన్నివేశాల గురించి సస్పెన్స్గా చదివేస్తాం మనం. దీన్ని చదివేసి యువకవులు కొంతమంది ఓహో కవిత్వ డిక్షన్ అంటే బిక్కి కృష్ణ గారు ఎప్పుడు చెప్తుంటారు ఇదే కదా కవిత్వం అంటే అని చెప్పేసి రాయాలంటే అది కవిత్వం కాదు. దాంట్లో ఆయన ఏమేం చెప్పారు, ఆయన కిక్ అనేటువంటి చెప్పారు మేడం, KICC అని చెప్పారు. ఫార్ములా KICC, సూక్ష్మ పరిశీలన. అంటే సమాజాన్ని పరిశీలించాలి, పరిశీలించుకుంటే ఎట్లాగా దాన్ని నువ్వు లోపల అంతర్ముఖుడై దాని గురించి ఆలోచించాలి. తర్వాత భావం, ఇమాజినేషన్, ఇవన్నీ క్రియేషన్, ఇవన్నీ ఉండాలి. క్రియేటివిటీ లేకుండా, ఇమాజినేషన్ లేకుండా నువ్వు గబుక్కున ఇది రాసేసి ఒక వాక్యాన్ని 4గా విభాగం చేసేసి లైన్ కింద లైన్ పెట్టేసి పదం కింద పదం పెట్టేసి ఇది కవిత్వం అని చెప్తే మరి సమాజానికి తప్పుదో పట్టినట్టు అవుతుంది. ప్రమాదకారి, సమాజానికి ప్రమాదకారి అవుతాడు అతను. అతను కవి కాదు. అలాంటి కవితలు కవితలు కాదు అకవితలు, అలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తారు బిక్కి కృష్ణ గారు. పేపర్లో ఎలాంటి సందేహం లేదు. అటువంటి బిక్కి కృష్ణ గారే ఒక చిన్న పేపర్లో ఒక చిన్న కవిత వచ్చిందనుకోండి, దాంట్లో ఒక ఆలోచనాత్మకమైనటువంటి భావాత్మకమైనటువంటి ఒక మెరుపు ఉందనుకోండి, దాన్ని శుభ్రంగా ఆయన విమర్శ చక్కగా పొగుడుతారు. ఎలాంటి దానికి విమర్శించడానికి, దాన్ని మెచ్చుకోవడానికి వెనకంజ వేయరు. అంటే మంచి కవిత్వం, చిన్న కవి నిన్న దాకా మొన్న కలం పట్టుకున్నటువంటి కవి రాసినా కూడా దాన్ని ఆయన ఆమోదిస్తారు, చక్కగా ప్రపంచానికి తెలియజేస్తారు, దానిలో ఉన్నటువంటి కవిత్వ తత్వాన్ని వివరిస్తారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు కొంచెం వాక్కు కఠినంగా ఉండవచ్చు, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అలా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ఇందాకే అన్నారు కన్నడలో అన్ని జ్ఞానపీఠ అవార్డు వచ్చినాయి, మనకు రాలేదు ఏంటి. కన్నడ కవిత్వంలో కన్నడ సినిమాలకు వచ్చిన అన్ని అవార్డులు కూడా మనకు రావట్లేదు. కన్నడ సినిమాలకు వచ్చిన అవార్డులు రావట్లేదు. కన్నడ సాహిత్యంలో వచ్చినంత అవార్డు మనకు రావట్లేదు. ఈ మధ్య పర్వ అనేటువంటి ఒక భైరప్పగా రాసినటువంటి నవల చదివి నేను రాస్తే నిజంగా అది నేను రాసిన నా 40 days వరకు, నెల 10 రోజుల వరకు నాకు ఫోన్స్ వస్తున్నాయనే బాగుంది అన్నారు. ఇప్పుడు ప్రభాకర శిశిర, ఆవిడ కన్నడ అనుకుంటా, ప్రభాకర శిశిర అనేటువంటి ఆయన రాస్తే వేలూరి కృష్ణమూర్తి అనేటువంటి ఆయన అనువాదం చేశారు నవలలు. ఒకటేమో మత్స్యగంధి, రెండోది పుంస, అంటే పురుషత్వము స్త్రీ కలిసిన పుంస అనేటువంటిది, అంటే శిఖండి, అంబ గురించి రాసినటువంటి అన్నమాట. అంత విశ్లేషణాత్మకమైనటువంటి దృష్టి తెలుగు వాళ్ళలో ఎందుకు లోపిస్తోంది? ఎందుకు మనం అంత విశ్లేషణాత్మకంగా సమాజాన్ని పరిశీలించకపోతున్నాం, లేకపోతే కవిత్వాన్ని పరిశీలించకపోతున్నాం? అసలు పూర్వ కవుల యొక్క కవిత్వాన్ని ఎందుకు చదవలేకపోతున్నాం? కొన్ని పూర్వ కవుల సభకు నమస్కారం. ఇలాంటి ఈ శుభ సాయంకాలం వేళ అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్భంగా రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి గొప్ప సభను నిర్వహించడం అనేది ఒక బిక్కి కృష్ణ గారికే జరుగుతుందని చెప్పి నేను నమ్ముతున్నా. ఎందుకంటే అనేక కార్యక్రమాలు చూస్తూ ఉంటాం, కానీ బిక్కి కృష్ణ గారు నిర్వహించే కార్యక్రమంలో ఒక వినూత్నత ఉంటుంది, ఒక ఆవేశం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది, పరమార్థం కూడా ఉంటుంది. ఇప్పటివరకు మీరు బిక్కి కృష్ణ గారి మాటలు చాలా విన్నారు, కానీ ఆయన యొక్క మాటలు వింటే మాకు టైం కూడా తెలియదు అసలు. అట్లాంటి బిక్కి కృష్ణ గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మా సోదరి రాజా వాసిరెడ్డి మల్లేశ్వర్ గారు, అదేవిధంగా మా యొక్క ఊర్లో నేను చదివినటువంటి స్కూల్లో ఉన్నటువంటి కాలేజీకి ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయినటువంటి సుశీల గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈ కార్యక్రమానికి బిక్కి కృష్ణ గారు ఆహ్వానిస్తే కవుల కార్యక్రమానికి నేనే రావడం ఏంటంటే, లేదు సార్ మీరు రావాలి అన్నారు. అవును, నిజంగా వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మేము రోజువారీ ఉండే కార్యక్రమాల కంటే ఇవి భిన్నమైన కార్యక్రమాలు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడంతో మాకు కూడా ఉత్సాహం వస్తుంది. ఈ యొక్క కవుల కార్యక్రమంలో పాల్గొనడం అంటే చాలా ఇంత ఆనందంగా ఉంటుందని చెప్పని నేను అనుకోలేదు. కానీ ఇలాంటి
మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సోదరుడు బిక్కి కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా యొక్క మెట్రో టీవీ కూడా ఇలాంటి కార్యక్రమాలని వెళ్ళవెళ్ళ ప్రోత్సహిస్తూ ప్రసారం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మేము మెట్రో టీవీ ఏర్పడి 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల్లో సుమారు 2,500-3,000 మంది కళాకారులు, చిన్నపిల్లలు అంటే ఒక 10-15 సంవత్సరాల లోపు పిల్లల యొక్క కళాకారుల యొక్క కార్యక్రమాలు సుమారుగా 100 కార్యక్రమాలు నిర్వహించాం. 2 తెలుగు రాష్ట్రాలలో కూడా మెట్రో టీవీ తరఫున అటు విశాఖపట్నం, ఇటు కరీంనగర్లో, వరంగల్లో, తర్వాత ఇక్కడ త్యాగరాజన్ హైదరాబాద్లో ఒక 10 వేదికల మీద నిర్వహించాం. ఒక 2,500-3,000 మంది బాలబాలికల కళాకారుల యొక్క కార్యక్రమాలను మేము మెట్రో టీవీ ద్వారా ప్రసారం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కళాకారులకి, కళాకారులకి ఇలాంటి సాహితీ సమావేశాలకి ప్రాధాన్యత తగ్గిపోతుంది. రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే ఒక గమనించి మా మెట్రో టీవీ ద్వారా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని చెప్పి నిర్ణయం తీసుకొని, గతంలో ఇవాళ రాలేదు విద్యాధరరావు గారు, వీరి విమలా సాహితీ సమితి ప్రోగ్రాంలు కానీ, లేదా రాజా వాసిరెడ్డి మల్లేశ్వర గారి కార్యక్రమాలు కానీ, మిగతా కళాకారుల యొక్క కార్యక్రమాలు కూడా మేము మెట్రో టీవీ ద్వారా ప్రసారం చేయడం జరిగింది. మా యొక్క సోదరుడు బిక్కి కృష్ణ గారికి నేను ఒకటే చెప్పాను, మెట్రో టీవీని ఇలాంటి కార్యక్రమాలకు వినియోగించుకోండి సార్. మీరు ప్రతి వారం కూడా ఒక 4-5 గంటల పాటు ఈ కార్యక్రమాలని మేము ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పగానే బిక్కి కృష్ణ గారు గత 10-15 రోజుల్లో 2 కార్యక్రమాలని మా మెట్రో టీవీ ద్వారా లైవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి వారం కూడా కనీసం ఒక కార్యక్రమం అయినా మీరు దీన్ని వినియోగించుకొని మెట్రో టీవీ ద్వారా ప్రసారం చేయండి అని చెప్పి నేను బిక్కి కృష్ణ గారిని, ఆయన అడగలే, నేను అడిగానండి. ఎందుకంటే వారు వచ్చి ఏమండి మా కార్యక్రమాలు మీరు ఇవ్వాలి అని చెప్పి అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిక్కి కృష్ణ గారు నాకు ఇవాళ కాదు, చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. బిక్కి కృష్ణ గారు నేను కలిపి జర్నలిస్టులుగా కలిసి పనిచేసిన సందర్భం ఉంది. అలాంటి బిక్కి కృష్ణ గారు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఒక వినూత్నత ఉంటుందని ఇంతకుముందే చెప్పాను. ఈ కార్యక్రమాలను ప్రసారం చేయడం ద్వారా ఇప్పుడు ఇక్కడ నేను ఒక 5-6 కార్యక్రమాలు పాల్గొన్న బిక్కి కృష్ణ గారివి. వారు ఎవరైతే వెలుగులోకి రావాలని ఒక తపన ఉందో అలాంటి వారిని వెలుగులోకి తీసుకురావడానికి ఆయన పడుతున్న తపనను గమనించండి. కాబట్టి మనం కూడా బిక్కి కృష్ణ గారు పడుతున్న తపనలకి చేదోడు వాదోడుగా ఉండి ఇలాంటి కవులను కానీ, కళాకారులను కానీ, ఇలాంటి రచనలు కానీ తీసుకురావాలి అని చెప్పని అనుకొని మేము కూడా సహకరించడం జరుగుతుంది. మెట్రో టీవీ ఇలాంటి కార్యక్రమాలకి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ వారిని కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మేము చేదోడు వాదోడుగా నిలుస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అటువంటి వాళ్ళు వెలుగులోకి తెస్తున్నటువంటి జయప్రసాద్ గారు అంత దూరం నుంచి వచ్చి మన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చివరిగా ఇక కవి సమ్మేళనం ప్రారంభించే ముందు సంస్థ అధ్యక్షురాలు, ఈమె కవిత్వం గురించి, తర్వాత గజల్స్ గురించి, భాష గురించి ఎన్నో పరిశోధన చేసినటువంటి వ్యక్తి మీకు తెలుసు, నుడి గుడి. మరి ఒకే సందర్భంలో ఇక్కడ ఇంకొక వర్షం చెప్పాలి అంటే, కనిపించని గాలి పూల రెమ్మను ఊపినట్టు, అది కవిత్వం. అని అంటే ఒక అద్భుతమైనటువంటి, అనూహ్యమైనటువంటి ఒక వాతావరణాన్ని కల్పించుకోవటం. అంతేకాదు, నీటి తుంపర ఆకుల మీద పడినప్పుడు ఆకులు ఎంతగా ఆహ్లాదాన్ని అనుభవిస్తాయో, ఎంతగా జీవాన్ని తెచ్చుకుంటాయో కవిత్వం చదివినప్పుడు మన మనసుకి అలా అనిపించాలన్నమాట. అయితే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నిర్వచనాలు చెప్పుకోవచ్చు. కాలం, మనకున్న సమయం కూడా చూసుకోవాలి. కాబట్టి కవిత్వం దగ్గరికి కవిత్వం డిక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన రాసిన దాంట్లో వీళ్ళు చెప్పనివి కొన్ని నాకు చెప్పాలనిపించింది. ఎందుకంటే దాంట్లో ఆయన పెట్టినటువంటి శీర్షికలన్నీ కూడా సింబలైజ్ చేసి పెట్టారు. అంటే ఇప్పుడు మెటాఫర్, కవితను మెరిపించేది మెటాఫర్లే, లేకపోతే ఇమేజినరీస్ అనేవి కవితకి ఇమేజ్ని తీసుకొస్తాయి. ఇలాగ ప్రతిదీ కూడా అనమాట. కానీ ఆ పుస్తకం మొదలైంది మాత్రం కవిత్వం అంటే ఆత్మకళ కాదు, రూపకళ, ఇలాగా మొదలయ్యి చివరి వ్యాసము రిథం అనేది కవితకి అవసరమా అని చెప్పాను. ఈ మధ్యలో ఇంకో ప్రశ్న ఉంటుంది, ప్రజాస్వామిక వ్యవస్థలో వచన కవిత దాని ప్రతీక అని చెప్పేసాను.
ఇంకొకటి ఏమంటుందంటే ఇందాక చెప్పారు మంచి ఊహ ఉండాలని సుశీల గారు చెప్పారు. ఊహ అనేది ఒక వ్యూహం, అంటే ఆ ఊహని ఎలా చెప్పాలి అని. ఒక కవి సంస్కృతంలో అంటాడు, అరసికాయ కవిత్వ నివేదనం శిరస మాలిక 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 అంటాడు. కవిత్వాన్ని ఆనందించలేని వాళ్ళ దగ్గర కవిత్వం చెప్పేటువంటి కర్మ నా నుదుటి మీద రాయొద్దు అని వేడుకుంటాడు అన్నమాట దేవుణ్ణి. ఇవాళ జరుగుతున్న పద్ధతి అది. ఎందుకంటే మనం రాసుకున్నది మనమే 10 సార్లు చదువుకొని మనమే ఆనందిస్తున్నాం, కానీ పక్కవాడు ఏం రాస్తున్నాడు, ఎలాంటి పద ప్రయోగాలు చేస్తున్నాడు, ఆ భావాన్ని ఎలా వ్యక్తీకరిస్తున్నాడు, ఎలాంటి అభివ్యక్తులు ఇస్తున్నాడు, ఆ రసాన్ని దీని గురించి అయితే రాస్తున్నాడో నవరసాల్లో ఆ రసానికి సంబంధించినటువంటి పదజాలాన్ని అక్కడ వాడుతున్నామా లేదా, ఇలాంటివి గమనించుకోవట్లేదు. మొన్న ఒక కవిత చదివాను నేను, ఆశ రేకులు అనేది. ఆశ రేకులు ఏంటి? ఆశల రేకులు ఉంటాయి, అంతేగాని ఆశ రేకులు కాదు. అంటే ఒక పదాన్ని నామవాచకంగా ఉన్నప్పుడు, క్రియగా ఉన్నప్పుడు, విశేషణంగా ఉన్నప్పుడు ఎలా మారుతుంది ఆ పదం అనేది అది తెలుసుకోవట్లేదు వాళ్ళు. ఎవరన్నా తెలియచెప్పాలని ప్రయత్నించినా కానీ మాకు తెలుసులే మేడం అంటారు. అసలు భాషే సరిగ్గా రావట్లేదు అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ మాట అన్నందుకు నన్ను క్షమించండి, కానీ ఇది జరుగుతున్న తీరు వాస్తవం కూడా. చాలా మంది కవితలు చదవాలంటే మొదటి 2 లైన్లు చదివేసి ఇంకా చాలు అనుకుని పక్కన పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొత్త కవుల్లో కొంతమంది ఎంత అద్భుతంగా రాస్తున్నారంటే బిక్కి కృష్ణ గారు అన్నట్టు అసలు చదువు అంటే చివరి అక్షరం వరకు చదివిస్తాయి కొన్ని, అంత అద్భుతంగా అన్నమాట. సో అలాంటి వాళ్ళని చూసి ఒక కవి సేనగా తయారు చేసి సమాజానికి అందించాలి అని అనుకుని గతంలో గుంటూరు శేషేంద్ర శర్మ గారు ప్రయత్నించారు, కానీ సేన వరకు చేశారు కానీ దాన్ని నడిపించలేకపోయారు ఆయన. కానీ బిక్కి కృష్ణ గారు సేనను చేశారు, దాన్ని నడిపించడానికి పూనుకున్నారు. ఆ నడిపించడంలో ఆ వ్యక్తి పోగొట్టుకునేటువంటి సౌఖ్యం ఏముంటుంది అనేది ఆలోచించినప్పుడు అది ఎవరికి అర్థం కాదు. కష్టం ఉంటుంది, కాలం పోతుంది, శక్తి పోతుంది, మేధస్సు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, చాలా సంయమనం కావాల్సి వస్తుంది, ఇలాంటివన్నీ కూడా అన్నమాట. అయినా కూడా ఆయన బురదగుంట పక్కన కూడా ఎవరన్నా ఒక మంచి కవిత చెప్పారు అంటే అక్కడ కూర్చుని వాళ్ళతో మాట్లాడి ఎంజాయ్ చేసి వాళ్ళని కూడా సంతోష పెట్టగలిగేటంత సహృదయత ఉన్న వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రాచీన కవులే కాదు, ఇప్పటి కవులే కాదు, మన భారతీయ కవులే కాదు, అంతర్జాతీయ కవులు వాళ్ళందరినీ అధ్యయనం చేసి వాళ్ళందరి కవిత రీతుల్ని అవగాహన చేసుకొని సూక్ష్మగ్రాహిగా ఆయన తయారు చేసినటువంటి ఒకానొక గొప్ప పుస్తకం కవిత్వం డిక్షన్. ఇదైతే నిజం. ఇందాక సుశీల్ గారు అన్నట్టు మేము కూడా చదువుకున్నాం, సాహిత్య దర్శిని, కవిత్వ తత్వ విచారం, ఇవన్నీ మేము ఎంఏలో ఉన్నప్పుడు చదువుకున్నాం, బిఏలోను అట్లా. అలా కాదు, మారే కాలంతో, మారేటువంటి అభివ్యక్తులతో, మారేటువంటి పదజాలంతో, వీటన్నిటితో కూడా ఇలాంటివి కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇవాళ ఆ పుస్తకం అనేది రావడం అనేది రాయగలిగినటువంటి ఆయన శక్తికి జోహార్ అందాం మనందరం కూడాను. రాసి మనకు అందరికీ ఇచ్చినందుకు, ముఖ్యంగా యువ కవులకి పదం ఎలా రాయాలి, ఇంకేంటి అని వెతుక్కుంటారు కొంతమంది ఇక్కడ ఏం చేయాలని. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక అమ్మాయి శృంగారం గురించి కవిత రాస్తుంది, గాజుల సవ్వడి దాని గురించి ఎక్స్ప్రెషన్ అన్నమాట. అయితే గాజుల సవ్వడిని హాహాకారాలతో పోల్చింది. హాహాకారం అనేది ఎప్పుడు చేస్తాం మనం? మరి ఇలాంటి సున్నితమైనటువంటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎలాంటి భాష వాడాలి అనేది తెలియలేదన్నమాట. సో ఇవన్నీ కూడా కవిత్వం రాస్తున్నటువంటి కవులు గమనించుకోవాలి. ఏ రసానికి ఎలాంటి భాషను ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఏ పదం వాడాలి, ఇట్లాంటివన్నీ కూడా అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఎంతైనా చెప్పుకోవచ్చు, ఎంతైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు మళ్ళీ బిక్కి కృష్ణ గారు లేచి నిలబెడతారు మైక్ ఇచ్చేయమని. సో నేనేమంటున్నానంటే మీరందరూ వచ్చి ఈ సభని జయప్రదం చేశారు, చాలా సంతోషం. ఈ రోజు ఇలా జరగడము అనేది కూడా గొప్ప విషయం అన్నమాట. సో మా ఇద్దరి ఎఫర్ట్ తోటి ఇది జరిగింది. సో మీరందరూ కూడా కవిత్వాన్ని బాగా రాసి కవిత్వాన్ని చదవండి, ముందు చదివి ఆనందించండి. ఎందుకంటే అన్ని రకాల కవిత్వం చదివినప్పుడే మనకు కొత్త థాట్ కూడా వస్తుంది. మనం ఎలా రాయాలి,
ఈ పదాన్ని చూసినప్పుడు కూడా మనకు ఒక థాట్ వస్తుంది, ఈ పదం ఉపయోగించి ఏం రాయొచ్చు. నేను అలాగే నేర్చుకున్నాను. మేము కాలేజ్లో చదువుకునేటప్పుడు లెక్చరర్స్ లెసన్ చెప్పేటప్పుడు తెలియని కొత్త పదాలు వచ్చినప్పుడు వాటన్నిటిని నోట్ చేసుకుని ఆ పదాలతో కవిత రాయడం మొదలు పెట్టాను నేను. సో నా వచ్చిన కవిత ప్రస్థానం అలా మొదలైంది అనమాట. అందుకని మా గురువులకి నేను నమస్కరించాలి, ఆ ఇంట్రెస్ట్ నాలో క్రియేట్ చేసినందుకు. అలాగా విద్యకృష్ణ గారి కవిత్వ డిక్షన్ కూడా మీ అందరిలో మంచి కవితలు రాయడానికి ప్రేరేపించాలని, మీరు అలా రాస్తారని నేను ఆశిస్తూ, ఒక కంప్యూటర్ ఆటలో బంగాళాదుంపల్లో పురుగులు ఉన్నాయేమో చూసింది. పురుగు మందులు కొట్టింది. స్కోర్ వచ్చింది. గోల్డ్ కాయిన్స్ వచ్చాయి. 300 రూపాయలు పెట్టుబడి పెట్టింది. కేవలం 300 రూపాయలు పెట్టుబడి పెట్టింది. 8 2.5 బంగారు నాణేలు మొలకెత్తాయి. నికర లాభం 5 2.5 బంగారు నాణేలు. కంప్యూటర్ ఆటలో నికర లాభం 5 2.5 బంగారు నాణేలు. మళ్ళీ వ్యవసాయం చేసింది. అదే పొలంలో నారు పోసింది. ఈసారి టమేటాల పంట పండింది. 12వ రోజున ఆకులు చిగురిస్తాయని కనుక్కుంది. కంప్యూటర్ ఆటలో కావ్య నిష్ణాతురాలైంది. ఇప్పుడు పొలాలు కొంటున్నది. భవిష్యత్తులో కంప్యూటర్ ఆటలో ఇంకా పొలాలు కొంటుంది. విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో ఆమెకు తెలియదు, కానీ వ్యవసాయం అంటే లాభం ఉండే ఆటే అని తెలుసుకుంది. ఎప్పుడూ తానే గెలుస్తుందని, రైతుగా తానే గెలుస్తుందని, లాభమే మిగులుతుందని నమ్ముతున్నది కావ్య. ఇప్పుడు కావ్య మోటార్ కార్ల పందాల ఆట ఆడుతున్నది. ఎందుకంటే క్యాలీఫ్లవర్ మొక్కల మీది పురుగుల్ని ఎండోసల్ఫాన్ చంపేస్తుంది. వాటిని తిని బతికే పిచ్చుకలు కనుమరుగయ్యాయి. ఏం పాపం చేశాయవి? కంప్యూటర్ ఆటలో కూడా పిచ్చుకలకు చోటు లేదు. వెలుగులో చెలిమి లేక నీ నీడగా ఉంటూనే, నీ జాడ తెలియని అడుగులే, నీతో సాగే కాలములో నీతో ఉదయించే స్నేహము నీనే. చీకటిలో ఆలోచన చేయకు, వెలుగులో చెడు స్నేహం చేయకు. ముళ్ళ మాటలు చూసి స్నేహం వదలకు, కుళ్ళుకునే కన్నులను దరి చేరనివ్వకు. నమ్మకమనే తోటలో విరబూసే స్నేహం నీనే. వంచనలో వదలని నీ తోడును నీనే. నీ ఆత్మవిశ్వాసమును నీ హృదయమోడు పైన, గులాబీ పూల నవ్వును నేనే నీ కంటి రెప్ప పైన. ఎవడో చేసిన చేష్టలకు లోకమంతా బలిపిగా వెతుకుతున్నారు. ఎవడో నలిపిన వికృత విన్యాసాలకు ప్రకృతి కోపిస్తుంది. మీరెంత చేసినా ఓర్చుకునే శక్తి ప్రకృతి ఉందా? తన అస్తిత్వాన్ని సవాలు విసిరితే మీపై తిరగబడి మరేం చేస్తుంది? ధన్యవాదాలు. మానస సరోవరములో కలహంస జనకమే ఈ తెలుగు. 56 అక్షర నుడికారముల మమకారమే మన తెలుగు భాష. రాయలేలిన విజయ రాజకేతనముల, రాణి ఝాన్సీ పరాక్రమముల, గంగి గోపాల పాలమెరుగుల పరవశమే ఈ తెలుగు. సీతారాముల పాదం తాకిన నేలల, రామరాజు పౌరుషమలికిన పవిత్రమే ఈ తెలుగు. వీరభద్రుని రౌద్రము ఈ తెలుగు. హిమగిరి పాయల నదీమ తన్నుల జీవదారియే ఈ తెలుగు. మానస సరోవరములో కలహంస జనకమే ఈ తెలుగు.